ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భూమి మీద యజమానికి సంపూర్ణ హక్కు ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకువచ్చామని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ పాలన సాగిస్తామని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏప్రిల్ నెలలో స్థూల వస్తు సేవల పన్ను వసూళ్లు గరిష్టానికి చేరాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో రాయలసీమ జిల్లాలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సూచించింది. వార్తల్లోని వివరాలు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయాన్ని సందర్శించనున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి అయోధ్య చేరుకున్నారు. అక్కడ నూతనంగా నిర్మించిన రామాలయాన్ని తొలిసారిగా రాష్ట్రపతి దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దర్శనం తర్వాత శ్రీ హనుమాన్ గరహ ఆలయం, ప్రభు శ్రీరామ్ ఆలయం, కుబీర్ తీలలను రాష్ట్రపతి దర్శించుకోనున్నారు. అనంతరం హారతి, సరయూ నదీ పూజ వంటి కార్యక్రమాల్లో కూడా రాష్ట్రపతి పాల్గొనబోతున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. భూమి మీద యజమానికి సంపూర్ణ హక్కు ఇవ్వాలన్నదే ల్యాండ్ టైటిలింగ్ చట్టం ముఖ్య ఉద్దేశ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలుతో ప్రజలకు వారి భూములపై పూర్తి హక్కులు లభిస్తాయని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బొబ్బిలి, పైకరావుపేట, ఏలూరుల్లో జరిగిన సభల్లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 100 ఏళ్ల తర్వాత భూ సర్వే చేపట్టామని చెప్పారు. కాగా రాబోయే 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించేవే ఎన్నికలు అని అన్నారు. ప్రజలు అన్నీ ఆలోచించి ఓటు వేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ పాలన సాగిస్తామని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల్లో ఈరోజు నిర్వహించిన ప్రజాగళం ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. ప్రగతి బాటన రాష్ట్రాన్ని నడిపిస్తామని ఆయన తెలిపారు. దేశంలో ఏప్రిల్ నెలలో స్థూల వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు గరిష్టానికి చేరాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే 12.4% పెరిగి 2.10 లక్షల కోట్ల రూపాయలుగా నమోదయ్యాయని వివరించింది. దేశీయంగా ఆర్థిక లావాదేవీలు 13.4% మేర పెరగడం కూడా ఇందుకు మరో కారణమని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా 2017 జూలైలో జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక నెలవారీ వసూళ్లకు సంబంధించి ఇదే అత్యధిక మొత్తంగా ఉందని పేర్కొంది. రాష్ట్రంలో రాయలసీమ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారి వివరిస్తూ, ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ రూప ఆవరణంలో దక్షిణ గాలులు మరియు నైరుతి గాలులు వీస్తున్నాయి. ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు రక్షణ కళ్లజోళ్లు, గొడుగు, టోపీ ధరించండి. ఓఆర్ఎస్ లేక ఇంట్లో తయారు చేసిన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ మొదలైనవంటి వాడండి. జంతువులను నీడలో ఉంచి వాటిని పుష్కలంగా నీరు ఇవ్వండి. ఇదిలా ఉండగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎండల తీవ్రతతో పాటు వడగాల్పులు ప్రభావం కారణంగా పగటి వేళల్లో ఇళ్లలో నుండి ఎవరూ బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు. విజయనగరం జిల్లాలో 2వ ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను కేటాయించారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు హనీష్ ఛాబ్రా, తల్లాత్ పర్వేజ్ ఇక్బాల్ రోహెల్లా, సీతారాం జాట్ సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి కలెక్టరేట్ ఎన్ఐసి కేంద్రంలో ఈరోజు ఈ ప్రక్రియ నిర్వహించారు. కంప్యూటర్ ర్యాండమైజేషన్ ద్వారా ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను ఎంపిక చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కార్మికులకు ఒక రోజు ఉంది. వారు చిందించే చెమటకు ఒక గుర్తింపు ఉంది. అదే మేడే. అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రతి ఏటా మే 1వ తేదీన జరుపుకుంటుంటారు. ఇది కార్మికులకు ఒక పండుగలాంటి రోజు. కార్మికులకు 8 గంటల పని విధానం గురించి నినదిస్తూ 1886 మే 1న చాలామంది కార్మికులు పోరాటం చేపట్టారు. అలా మొదలైన పోరాటం అనేక దేశాలకు విస్తరించి 1890 వరకు సాగింది.
ఆ తర్వాత కార్మికులకు 8 పని గంటల విధానం అమలు అయింది. దానికి గుర్తుగా 1890 మే 1 నుంచి ప్రపంచవ్యాప్తంగా మేడే ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. కాగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని రాష్ట్రంలో ఈరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలు కర్మాగారాలలో కార్యక్రమాలను నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంటుతో పాటు పలు ప్రభుత్వ రంగ సంస్థలలో కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణా జిల్లాలో రేపటి నుంచి 8వ తేదీ వరకు హోం ఓటింగ్ బృందాలు ఇంటింటికి వెళ్లి హోం ఓటింగ్ నిర్వహిస్తాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. పాత్రికేయులతో ఈరోజు ఆయన మాట్లాడుతూ ఇంకా ఎవరైనా హోం ఓటింగ్ వినియోగించుకోని వారికి ఈ నెల 9, 10 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. కాగా జిల్లాలో ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో సామాజిక పెన్షన్ల పంపిణీ ఈరోజు ప్రారంభమైంది. బ్యాంకు ఖాతాలు ఉన్న లబ్దిదారులకు నగదుని ఆయా ఖాతాలకు అధికారులు జమ చేస్తున్నారు. ఖాతాలు లేనివారికి ఇంటి వద్దనే పెన్షన్లు అందించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ సజావుగా జరుగుతోందని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తిరుపతి నగరంలో కొనసాగుతున్న పెన్షన్ పంపిణీ ప్రక్రియను ఈరోజు ఉదయం కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తనిఖీ చేశారు. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎం యంత్రాల 2వ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ తెలిపారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఆన్లైన్ విధానం ద్వారా పూర్తి పారదర్శకంగా ర్యాండమైజేషన్ పూర్తి చేశామని పేర్కొన్నారు. ఎన్నికల పరిశీలకులు శేఖర్ విద్యార్థి మాట్లాడుతూ మొదటి దశ ఈవీఎం యంత్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియ జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో, 2వ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో జరిగిందన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ తప్పకుండా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని విశాఖ పార్లమెంటు నియోజకవర్గ వ్యయ పరిశీలకులు రంగరాజన్ పేర్కొన్నారు. ఈ రోజు కలెక్టరేట్లో విశాఖ పార్లమెంటు పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరితో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని కార్యకలాపాలను ప్రత్యేక బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే చేపట్టాలని సూచించారు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి పనిచేస్తుందని జనసేన పార్టీ అధినేత కె. పవన్ కళ్యాణ్ తెలిపారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి మేలు చేసే విధంగా కూటమి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వచ్చిందని అన్నారు. దేశంలో చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ₹19 తగ్గిస్తున్నట్లుగా చమురు కంపెనీలు తెలిపాయి. తగ్గించిన ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చాయని ప్రకటించాయి. అయితే ఇళ్లలో వంటకు వినియోగించే గృహోపకరణ సిలిండర్ల ధరలను తగ్గించలేదని చమురు కంపెనీలు పేర్కొన్నాయి. జిల్లాలో మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని వైద్య అధికారులకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలతో డాక్టర్ కె. విజయ నియమితులయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిశాంత్ కుమార్ను ఈరోజు మర్యాదపూర్వకంగా ఆమె కలుసుకున్నారు. విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి భక్తులు కానుకల ద్వారా సమర్పించిన ఆదాయం ₹1,91,27,261 ఉందని ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు తెలిపారు. అలాగే 370 గ్రాముల బంగారం, 3 కిలోల 850 గ్రాముల వెండిని కానుకలుగా ఇచ్చారని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూమి మీద యజమానికి సంపూర్ణ హక్కు ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకువచ్చామని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ పాలన సాగిస్తామని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏప్రిల్ నెలలో స్థూల వస్తు సేవల పన్ను వసూళ్లు గరిష్టానికి చేరాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో రాయలసీమ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సూచించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.